ఏపీలో సోషల్ మీడియాపై ప్రభుత్వం కొత్త వ్యూహం సిద్ధం చేస్తుంది. లోకేష్ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ ఏర్పాటు చేశారు. అందులో సభ్యులుగా అనిత, నాదెండ్ల సత్యకుమార్, పార్థసారథి ఉంటారు. సోషల్ మీడియా అకౌంటబిలిటీ, కంటెంట్ నియంత్రణపై కమిటీ ఫోకస్ చేస్తుంది. తప్పుడు సమాచారం, ఫేక్ ప్రచారాలపై నిఘా పెడతారు. అంతర్జాతీయ స్థాయిలో అమలవుతున్న ఉత్తమ విధానాలను కమిటీ అధ్యయనం చేస్తుంది. పౌర హక్కుల పరిరక్షణకు సూచనలు చేయనుంది. అవసరమైతే నోడల్ ఏజెన్సీ లేదంటే స్వతంత్ర పర్యవేక్షణ సంస్థల ఏర్పాటుకు సిఫార్సు చేసే అవకాశం ఉంది. వీలైనంత త్వరలో ప్రభుత్వానికి మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది. చర్చలకు సైతం సిఫార్సు చేయొచ్చని చెప్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, సోషల్ మీడియాపై ఏపీ ప్రభుత్వం కొత్త చట్టం వేసినట్లు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? దేవిక, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి నియంత్రణ కోసం తప్పుడు ప్రచారాలకు సంబంధించినంత వరకు ఒక మంత్రుల కమిటీని అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మంత్రులు అనిత, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్, పార్థసారథిలు సభ్యులుగా ఉన్నారు. సోషల్ మీడియా అకౌంటబిలిటీతో పాటు కంటెంట్ నియంత్రణపై కూడా ఫోకస్ పెడుతుంది ఈ కమిటీ. దీంతో పాటు ఎక్కడైతే అవసరమైన చోట్ల నోడల్ ఏజెన్సీలు లేదా ఇండిపెండెంట్ సంస్థల ద్వారా సిఫార్సు చేసే అధికారం ఉంటుంది. సిఫార్సులను వీలైనంత త్వరలో ప్రభుత్వానికి మంత్రుల కమిటీ సమర్పించబోతోంది. అయితే బెస్ట్ ప్రాక్టీస్ అధ్యయనం చేయనుంది ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్. తప్పుడు ప్రచారం, మిస్ఇన్ఫర్మేషన్ పైన కూడా ఈ కమిటీ నిఘా పెడుతోంది. సోషల్ మీడియా అకౌంటబిలిటీ, కంటెంట్ నియంత్రణకి సంబంధించి పౌర హక్కుల పరిరక్షణకు కూడా కమిటీ సూచనలు ఇవ్వబోతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియాకి సంబంధించి అనేకమైనటువంటి వదంతులు వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించినంత వరకు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అనేక ఫేక్ ప్రచారాలకి కట్టడి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగానే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా సబ్ కమిటీ వేయడం ద్వారా ఈ కమిటీ ద్వారా ఈ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి దుష్ప్రచారానికి నియంత్రణ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పుకోవాలి. దేవిక, రైట్, థ్యాంక్ యూ కాంతి. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ